ఇక్కడ మీకు గుర్తుంది 2020లో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పటి నుంచి మేము పనిచేస్తాం. ఎందుకంటే మన హైదరాబాద్ లో అలా ఫ్లడ్స్ రావడం ఏంటండి, అంతమంది చనిపోవడం ఏంటండి, అంత నష్టం రావడం ఏంటండి. అప్పటి నుంచి మేము దీని వెనకాల ఒక థింకింగ్ పెట్టి ఎలా మనం మళ్ళీ ఎవరికి నష్టం అవ్వకుండా చూడాలి, ప్రజలకు ఎవరికి ఏ రకమైన బాధ రాకుండా చూడాలి అని హైదరాబాద్ స్పెసిఫిక్ గా ఫోకస్ పెట్టి మేము పనిచేస్తున్నాం. ఈ హక్కు ఇనిషియేటివ్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ part of it. So that is an NGO which has been working for last 10-15 years. So that's an old NGO. ఖచ్చితంగా మేము 19 డిస్ట్రిక్ట్స్ లో ఆల్రెడీ పనిచేసాం మన మొత్తం తెలంగాణలో. అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ లో మేము ఫార్మర్ సూసైడ్స్ ఒకటి మెయిన్ గా దాని మీద ఫోకస్ పెట్టాం. రెండోది ఇప్పుడు గవర్నమెంట్ ఎగెన్స్ట్ గా పనిచేస్తున్నారు, కానీ ఆ టైంలో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళు ఏ రకమైన నిర్లక్ష్యం చేశారో ప్రజలకి, అది మేము ఒక్కొక్కటి స్టూడెంట్స్ గాని, రైతులు గాని, మహిళలు గాని, అలాగే లేబర్ వాళ్ళు గాని, నరేగా గాని, వీళ్ళంటి గురించి ఏ రకమైన నిర్లక్ష్యం చేశారో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్నారో దీని అంతా మొత్తం చిట్టా మా దగ్గర ఉంది. 19 డిస్ట్రిక్ట్స్ లో విస్తృతంగా మనం ఎండ్ టు ఎండ్ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ లో రెగ్యులర్ గా ప్రచారం చేస్తారని చెప్పారు. దాంట్లో మన ఆర్గనైజేషన్ ఎలాంటి పాత్ర ఉండబోతుంది? అదే ఇప్పుడు నేను ఎప్పుడు అదే అంటాను. ఇప్పుడు మా టీం అంతా దీస్ ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ రీసెర్చ్ లో ఎక్స్పర్ట్స్, అలాగే పబ్లిక్ నుంచి ఏ రకమైన సమాచారం సేకరణ ఎట్లా చేయాలి దాని ఎక్స్పర్ట్స్, కన్సల్టేషన్ ఎక్స్పర్ట్స్, రీసెర్చ్, అంటే అన్ని రకాలుగా వీ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. సో ఇప్పుడు మేము మా ఎక్స్పర్టీస్, మాకున్న ఎక్స్పీరియన్స్ ఇదంతా తీసుకుని మేము ముందరకు వెళ్తాం. ఏ మంచి పని చేస్తున్నా దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్ అనేది నదులు, అలాగే చెరువులు, ఇవన్నీ ముందర తరాలకు కూడా మనం పాస్ ఆన్ చేయాలి కదా. ఇప్పుడు ఈ టైమే అన్ని ఖతం అయిపోవాలి, అలాగే ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఫాలో చేయాలి, అలా అది తప్పు. సో వీటి గురించి మేము ఒక ప్లాన్ చేసి గవర్నమెంట్ తో పాటు కలిసి, గవర్నమెంట్ చేస్తున్నది మంచి పని మీరు కూడా చూసారు, అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి వినాలని. కరెక్టే, అది గవర్నమెంట్ బాధ్యత, మా బాధ్యత, అది మేము చేస్తాం. సో యాజ్ అన్ ఎన్జిఓ వి విల్ డెఫినెట్లీ. చిన్నపాటి వర్షాలకే మొత్తం మరి అదే సామాన్య జనులు వర్షాలు వస్తే ఇళ్లలో ఉండిపోతున్నారు, పిల్లల్ని స్కూల్ కి పంపించట్లేదు. ఇది పరిస్థితి హైదరాబాద్. ఇది ఎందుకు వచ్చింది అనేది ఇంకో దట్స్ పొలిటికల్ క్వశ్చన్. 10 ఏళ్లు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వం. మనకి తెలియదా ఇది మొదటిసారి వర్షాలు కాదు కదా. 2020లో వర్షాలని అది అంత పెద్ద వరద వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు? మళ్ళీ 21లో అదే పరిస్థితి, 22లో అదే పరిస్థితి, లాస్ట్ ఇయర్ అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏమి చేంజ్ చేయకుండా అలాగే ఏదో రకంగా నడిపేశారు, ఏదో ఎవరు చూడరు అని. ఆ టైంలో కూడా మేము పోరాడాం. క్లియర్ గా మేము ఒక ఇండెక్స్ లా తయారు చేసి హైదరాబాద్ లో ఏ రకమైన కష్టాలు ఉన్నాయి, ఒక డిస్ట్రెస్ ఇండెక్స్. ఒక మనిషి ఈవెన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే 2 గంటలు పట్టేది, ఇది 10 నిమిషాల డిస్టెన్స్. ఆ రకంగా ఉన్న హైదరాబాద్ గురించి మేము అప్పుడు కూడా పోరాటం చేసాం. అందుకోసమే ఒక రకంగా చూస్తే అందుకోసం మీ ఎదురుకుండా ఉంది ఏ రకమైన చేంజ్ వచ్చిందో గవర్నమెంట్ లో కూడా, అది కూడా అందుమూలంగానే. అంత నిర్లక్ష్యం ఎవరు భరించరండి, అది హైదరాబాద్ వాళ్ళైతే అసలు భరించరు. ఎందుకంటే మనకున్న కష్టాల గురించి మీరు గనక వెంటనే రెస్పాన్స్ ఇస్తేనే కదా. సో ఈ ప్రభుత్వం రెస్పాన్స్ డెఫినెట్ గా ఇస్తుంది. మీరు చూసారు, ఏ ప్లానింగ్ తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ పని చేసినా వెంటనే దాంట్లో గనక ఏమన్నా మార్పులు రావాలి అంటే మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలతో ఉండి ప్రజలతో నడిపే ప్రభుత్వం ఇది. అందుకని దీని ప్రజాపాలన అంటాం కదా. ఖచ్చితంగా ఇప్పుడున్న రెజల్యూషన్ మేము దాంట్లో 2-3 మంచి పాయింట్స్ వచ్చినాయి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు వాళ్ళు చాలా మంది మనతో మాట్లాడడానికి. వాళ్ళు చెప్పిన మాటలన్నింటిని కూడించి ఒక రెజల్యూషన్ లా తయారు చేసి గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది.